వాళ్ళందరూ రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం చుండ్రు హెవీగా ఉంటుందండి. ఆ చుండ్రు కోసం రకరకాల డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ అనగానే ఆ షాంపూలు అడ్వర్టైజ్మెంట్లు కూడా చూడండి, పెద్ద పెద్ద హీరోలను పెట్టి నీ జుట్టు రాలకుండా ఉండాలంటే డాండ్రఫ్ పోవాలి అంటే షారుఖ్ ఖాన్ కూడా చెప్తాడు ఈ షాంపూ వాడమని, ఈ షాంపూ వాడమని. యాడ్లో తలెట్లో దూగానే ఇట్లంతా పొట్టు పడుతూ ఉంటుంది. ఆ పొట్టు చూసి అమ్మాయి వెళ్ళిపోద్ది, లవర్ వదిలేసి వెళ్ళిపోద్ది. వీడు మళ్ళీ జుట్టు రాగానే అమ్మాయి వచ్చేస్తుంది. సో ఎందుకండి ఈ చుండ్రు అనేది? బేసిక్గా ఏంటంటే మనకి హెయిర్లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, అవి మనకి హెయిర్కి ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. జనరల్గా ఆయిల్ ఎందుకు అంటే మనల్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. కానీ అది మనం స్కాల్ప్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, లేదు అంటే కొంతమంది టూ మచ్ ఆఫ్ జెల్స్ హెయిర్ దీనికోసం అప్లై చేస్తూ ఉంటారు కదా, సెట్టింగ్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేసిన ఎక్సెసివ్ పొల్యూషన్కి వెళ్ళిన ఈ ఆయిల్ డస్ట్ని కూడా అట్రాక్ట్ చేసేసుకుంటుంది. అదే డాండ్రఫ్, దాని మీద ఫంగస్ గ్రోత్ అవుతుంది. ఎక్కడైతే మాయిశ్చర్ ఉంటుందో, తేమ ఉన్న దగ్గర మనం వాల్స్కి కూడా చూస్తూ ఉంటాం కదా ఫంగస్ వస్తుంది. అట్లా హెయిర్లో ఉన్న తేమకు కూడా ఫంగస్ అట్రాక్ట్ అవుతుంది. మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే అది అక్కడ ఈ డాండ్రఫ్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే స్ట్రెస్ వల్ల కూడా, అంటే విపరీతమైన ఓవర్ థింకింగ్ వల్ల కూడా చుండ్రు ఫామ్ అవుతుంది. చుండ్రు ఫామ్ అవుతుంది. ఎలా అంటే ఈ స్ట్రెస్ వల్ల ఈ గ్లాండ్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. ఈ ఎక్కువ యాక్టివేట్ అవ్వడం వల్ల అవి ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మళ్ళీ ఫంగస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే ఈ డాండ్రఫ్ ఇది రాగానే హోమ్ రెమెడీస్ అని, ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తే ఇంకా చుండ్రు పోతుంది అని అప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా మళ్ళీ మాయిశ్చర్ కదా, మళ్ళీ డాండ్రఫ్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది తప్ప ఆయిల్ అప్లై చేస్తే తగ్గడం అనేది ఉండదు. చాలా మంది నిమ్మకాయ రుద్దుతూ ఉంటారు, లేకపోతే ఏంటి చుండ్రు పోవటానికి రకరకాల ఇవన్నీ చెప్తూ ఉంటారండి. వాటి వల్ల వర్కౌట్ అవుతాయా? హోమ్ రెమెడీస్ అనేవి మైల్డ్ స్టేజెస్లో, అంటే జస్ట్ మనకి ఊరికే ఈరోజు బాగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యాము, కొంచెం క్లీన్ చేసుకోవాలి అంటే ఫైన్. అదే పనిగా మనకి సివియర్ డాండ్రఫ్ ఉంది, మనము యాంటీఫంగల్ లోషన్స్ కాకుండా ఓన్లీ నిమ్మకాయో లేదంటే సోడానో ఏదో పెడుతూ ఉంటారు. వాటి వల్ల పోదు. అవి హార్ష్గా ఉంటాయి కాబట్టి ఆ టైంకి కొంచెం సప్రెస్ అవుతుంది, కానీ మళ్ళీ అగైన్ చాలా ఎక్కువగా వస్తుంది. అంటే చాలా మందికి ఉన్న డౌట్ అండి, అప్పుడు ఊరు వెళ్ళామనుకోండి, మా అమ్మ ఏం చెప్తుందంటే ఆ షాంపూలన్నీ పక్కన పడేసి ఆ కుంకుడుకాయ రసంతో తల అంటుంది. సహజంగా ఏ పల్లెటూరుకి వెళ్ళి ఎవరు అమ్మలైనా అమ్మమ్మలైనా ముందు కుంకుడుకాయ తీసుకొచ్చి తల అంటుతారు. ఆ రోజు హెయిర్ అంతా చాలా ఫ్రెష్గా అది ఉంటుందండి. సిటీకి వచ్చినాక ఆ కుంకుడుకాయల్ని నానబెట్టి వాటితో స్నానం చేయడం బద్ధకం. బేసిక్గా షాంపూ తీసుకొస్తాం, షాంపూలో రకరకాల కేటగిరీ. ఏది వాడాలండి అసలు? బేసిక్ నిజంగా కుంకుడుకాయ వాడితే మంచిదేనా? జనరల్గా కుంకుడుకాయలు అనేది న్యాచురల్ షాంపూ. అది యూస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ డాండ్రఫ్ కండిషన్స్ కానీ ఇవి కానీ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకు అంటే కుంకుడుకాయ చాలా బాగా క్లీన్ చేస్తుంది అండ్ ఈ ఆయిల్ ప్రొడక్షన్ని కూడా చాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ కుంకుడుకాయలు యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫ్రిజీగా అయిపోతూ ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ ఉన్నంత సాఫ్ట్గా అది యూస్ చేసే వాళ్ళకు ఉండదు. అది అందరికీ నచ్చదు. బట్ స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది, కానీ హెయిర్ ఫ్రిజీ అయిపోతూ ఉంటుంది. దానికోసం మనం షాంపూస్ యూస్ చేస్తాం జనరల్గా. సో ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి అంటే మనకి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మనకి సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అని ఉంటాయి. అవేంటి అంటే హెయిర్ పైన లేయర్ని డ్యామేజ్ చేయకుండా ఉంటాయి. ఇప్పుడు హార్ష్ షాంపూస్ కొన్ని ఉంటాయి, ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి, బాగా థిక్గా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే హెయిర్కి కూడా లేయర్స్ ఉంటాయి, ఆ పైనదంతా డ్యామేజ్ చేసి షెడ్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మైల్డ్ షాంపూస్ దొరుకుతాయి. మెడికేటెడ్ అయితే బెటర్, సల్ఫేట్ ఫ్రీ ఇట్లా ఉంటాయి, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అని. అలాంటివి వాడడం వల్ల మనకి హెయిర్ చాలా ఎక్కువ రోజులు బాగుంటుంది హెల్దీగా. అంటే సూటిగా అడుగుతున్నానండి, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూపించే షాంపూలు వాడచ్చా, లేకపోతే మీరు సజెస్ట్ చేసిన షాంపూస్ వాడచ్చా? ఎందుకంటే మీరు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సజెస్ట్ చేసే షాంపూస్ ఉంటాయే, అవి ఏ టీవీలో అడ్వర్టైజ్మెంట్లో కనపడవు. ఈ ₹1 షాంపూ ఉంటుంది, సినిమా హీరోలు బాలీవుడ్ హాలీవుడ్ హీరోలను తీసుకొచ్చి చేయించే షాంపూలు ఉంటాయి. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ షాంపూ కొనే వాళ్ళ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చాను, మీరు అసలు ఆ షాంపూలు ఏది రాయరు, మీరు సమ్ మెడికేటెడ్ షాంపూ ఏదో రాస్తారు, అవి స్మూత్ గా ఉంటాయి. ఏంటి తేడా? జనరల్ గా ఏంటంటే మన స్కాల్ప్, మన హెయిర్ కి కానీ స్కిన్ కి కానీ pH అనేది ఒకటి ఉంటుంది. అంటే దానికి ఒక రేంజ్ ఉంటుంది, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఉన్న ప్రోడక్ట్సే మనం వాడాలి అని. అలా కాకుండా దానికి మించినవి మనం వాడితే హార్ష్ అయిపోతాయి మన బాడీ మీద.
ఇప్పుడు మన స్కిన్కి సోప్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఒక స్టోన్తో వాష్ చేస్తే ఎలా ఉంటుంది, Yeah. అది డిఫరెన్స్ అన్నమాట. సోప్ ఎందుకు మనం పెట్టుకుంటాం, క్లెన్జర్స్ సోప్స్ అంటే సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తాయి బాడీని. అలా స్టోన్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తుంది, అంత లేచిపోతూ ఉంటుంది కదా, స్టోన్తో రబ్ చేస్తామా మనం, చెయ్యం. అలా షాంపూస్ కూడా ఏంటంటే సాఫ్ట్ హార్డ్ రెండు కేటగిరీస్లో ఈజీగా అర్థం అవ్వాలంటే. ఈ సాఫ్ట్ ఏంటి అంటే అందులో ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేయరు, సల్ఫేట్స్ యాడ్ చేయరు, చాలా మైల్డ్గా మనం రోజు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ మన స్కాల్ప్ పీహెచ్కి మ్యాచ్ అవుతాయి అవి. సో దానివల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు.